నేను మీ జగన్ని, నా పేరు షర్మిల. ఈరోజు ఒక దృఢ సంకల్పంతో మీ ముందు నించున్న రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారం లేకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోంది. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులకు మొండి చేయి చూపించింది. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టింది. ఘోరమైన విద్యుత్ సంక్షోభం ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. అమ్మ విజయమ్మ సుదీర్ఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యమైందో మనందరికీ వివరించారు. అయినా నిలదీయాల్సిన తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం 3 ఏళ్లుగా చోద్యం చూస్తుంది. 3 ఏళ్లుగా టీడీపీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి 2 ముఖ్యమైన వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయారు. ఒకటి 2 రూపాయలకు బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. బాబు సార్కి ఆ రోజు మాట నిలబెట్టుకునే ఉద్దేశం లేదు, ఈ రోజు మాట నిలబెట్టుకునే ఉద్దేశం లేదు. రైతన్నను పూర్తిగా విస్మరించారు. వ్యవసాయం దండగన్నాడు. 8 సంవత్సరాలలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. పెంచి రైతులను ఆ ఛార్జీలను కట్టమని ఒత్తిడి చేశారు. కట్టలే మహాప్రభు అని వేడుకుంటే వారి మీద కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. ఇళ్లలో ఉన్న వారి సామాన్లు కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం బాబు గారికి కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు మటుకు ఎల్లో డ్రామాకు తెరలేపుతూ పాదయాత్ర అంటూ ఏదో ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లు ముసలి కన్నీరు కారుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గాని, చంద్రబాబు నాయుడు గారి గాని, ఆయన చేస్తున్న పాదయాత్ర గాని ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చేతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాం. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయ తలపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానానికి ముఖ్య ఉద్దేశాలు 2. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వైఫల్యాలు ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు కాపాడుతున్నారని చంద్రబాబు గారిని నిలదీయడం ఇంకొకటి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యారనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. జగనన్న మీరైతే కేసులు పెట్టారు, విచారణ పేరుతో జైల్లో పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఆయన మీద కేసులు లేకుండా
జరిగిన ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అని పూర్తి నమ్మకంగా ఉన్నారో అక్కడక్కడ కొన్ని స్థానాల్లో తెలుగుదేశం వారు కాంగ్రెస్ కు, ఇంకొన్ని స్థానాల్లో కాంగ్రెస్ వారు తెలుగుదేశం కు నిస్సిగ్గుగా సపోర్ట్ చేసుకుని చేసుకున్నారని అనడానికి ఆ ఎన్నికలే, ఆ ఫలితాలే రుజువు. వారి ఉద్దేశం వల్ల ఒకటే, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలంట అధికారంలో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండాలట. మూడో పార్టీ అనేది ఉండకూడదట. అందుకుగాను ఎన్ని కుట్రలైనా చేస్తారు, ఎన్ని కుతంత్రాలైనా పన్నుతారు. నిరంతరము ప్రజల మధ్య ఉన్న జగనన్న ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య తన సమస్యగా భావించి స్పందించారు. ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని ఆయన చేయడానికి ప్రయత్నించారు. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నారని గమనించి, అదే గనక జరిగితే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఇక మనుగడ ఉండదని, ఎలాగైనా జగనన్నను వాళ్ళ మధ్య నుంచి తీసివేయాలని కుట్రలు పన్ని ఇద్దరూ కలిసి చేతిలో చేసుకుని కాంగ్రెస్ తెలుగుదేశం జగనన్న మీద కేసులు పెట్టారు. సిబిఐని వాడుకుని కాంగ్రెస్ తెలుగుదేశంలో కలిసి విచారణ అనే పేరుతో ఈ రోజు జగనన్నను అరెస్ట్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మరుసటి రోజు బెయిల్ వస్తుందనంగా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. ఈయన ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు కదా, చిదంబరం గారి దగ్గరికి ప్రజల సమస్యల మీద పంపించారు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. అలా అనుకున్న వారికి చంద్రబాబు నాయుడు గురించి తెలియదని అర్థం. ఆయన ఎందుకు పంపారో తెలుసా? జడ్జి గారి జడ్జిమెంట్ ని ప్రభావితం చేయడానికి, ఈడీని వాడుకొని జగనన్న సాక్షి ఆస్తులను జప్తు చేయించడానికి కోరుతూ తన ఎంపీలను పంపారు. అక్కడ చిదంబరం గారు పనిచేస్తున్నది కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే అన్నట్లు, ఏనాడు ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం అంత తొందరగా స్పందించని వాళ్ళు వెంటనే ఆ రోజే ఈడిని ఉసిగొల్పి కొన్ని గంటల వ్యవధిలోనే సాక్షి ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రతిపక్షం కలిసి చేస్తున్న ఈ కుమ్మక్క రాజకీయానికి నిరసనగా, జగనన్నను జైల్లో పెట్టడానికి కుట్రలు పన్నుతున్న ఈ కుట్ర రాజకీయానికి నిరసనగా ఈ మహా ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త నల్ల బ్యాడ్జ్ ధరించి మా నిరసన తెలియజేయాలని మేము తలంచుతున్నాం. జగనన్న బయటికి వచ్చేంత వరకు ఈ నల్ల బ్యాడ్జీలు మేము తగిలించుకుని ఈ కుట్ర రాజకీయాలకు నిరసన తెలియజేయదలుచుకున్నాం. ఈ ప్రస్థానం జగనన్నే చేయవలసింది. ఆయన మన మధ్య ఉంటే ఈ రోజు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఈ రోజు ఆయన మన మధ్య రాలేని కారణంగా నన్ను పంపారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని
నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగనన్న చెల్లెలుగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యం అని నమ్మే ప్రతి నన్ను ఆశీర్వదించాలని, నాతో పాటు కదం తొక్కాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నా ప్రార్థన. దేవుని దీవెనలు తీసుకుని నాన్నకు నమస్కరించి జగనన్న ఆశీస్సులతో మీ ప్రేమను పొందుకొని ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నాను. ప్రతి క్షణం, ప్రతి అడుగులో నాన్నను తలుచుకుంటానని, జగనన్నను తలుచుకుంటానని, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తలుచుకుంటానని మీకు మాటిస్తున్నాను. గుండె నిండా నాన్న పట్ల, జగనన్న పట్ల అభిమానంతో ఇక్కడికి చేరి వచ్చినందుకు, మాకు బలంగా నిలిచిన మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మన రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు గారు, నమస్తే చెల్లెమ్మా, నమస్తే 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 నమస్తే. ఇప్పుడు మన రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు జెండా ఊపి శర్మిలమ్మ పాదయాత్రను ప్రారంభిస్తారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం. చెయ్యి కలుపుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.